హైదరాబాద్ చాంద్రయానగుట్ట పోలీసులు 6 ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఇంజన్ను రికవరీ చేసి 3 నిందితుల్ని రిమాండ్కు తరలించారు. పోలీసులు చాంద్రయానగుట్ట పోలీసులను ఫలక్నామా ఏసీపీ అభినందించారు. ఇంతకు ముందు 53 ద్విచక్ర వాహనాలు రికవరీ చేసిన ఘనత చాంద్రయానగుట్ట వారికి చెందిందన్నారు. గుడ్ ఈవినింగ్, నమస్కారం. ఈరోజు ఉదయం 6:30 గంటలకు మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద చాంద్రయానగుట్ట అడిషనల్ ఇన్స్పెక్టర్ ఏ మసూదన్ రెడ్డి, జి హరీష్, ఎస్ఐ జి హరీష్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తుంటే మాకు అనుమానాస్పదంగా ఒక 3 వ్యక్తులు ఒక వెహికల్ మీద దొరికినారు. ఆ 3 వ్యక్తులలో ముబారక్ షరీఫ్, ముబారక్ ఖురేషి అండ్ మొహమ్మద్ షెహనాజ్ అండ్ మొహమ్మద్ అమీర్, వీళ్ళు 3 దొరికినారు. వీళ్ళ దగ్గర ఒకటి ఈ మధ్యలో చాంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్లో చోరీ కాబడిన ఒక వెహికల్ దొరికింది. దాంట్లో మేము అనుమానాస్పదంగా వీళ్ళు దొరికినారు, వీళ్ళు 3 ఉన్నారు కనుక డిఫరెంట్గా మేము వీళ్ళని ఎగ్జామిన్ చేస్తే, వీళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ముబారక్ ఖురేషి అండ్ మొహమ్మద్ షహజ్ వీళ్ళ దగ్గర నుంచి 4 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో హోండా డియో బైక్ ఒకటి, టీవీఎస్ అపాచీ బైక్ ఒకటి, పల్సర్ బైక్ ఒకటి, ఫ్యాషన్ ప్లస్ ఒకటి, వీళ్ళిద్దరు కలిసి ఈ 4 బైక్స్ థెఫ్ట్ చేసినారు. వీళ్ళ పొజిషన్లో మేము స్వాధీనం చేసుకున్నాం, పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నాం. వీళ్ళకు గతంలో ఈ ముబారక్ ఖురేషి ఒక పోక్సో యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లో బాలాపూర్ పోలీస్ స్టేషన్లో నిందితుడు, అతను జైలు కూడా వెళ్ళొచ్చినాడు. అదేవిధంగా ఇతను మొహమ్మద్ షహజ్ ఇతను కూడా ఒక ఫలక్నుమాలో వెహికల్ థెఫ్ట్లో అతను 379 ఐపీసీలో ఇదివరకు 2021 గత సంవత్సరం పోయి వచ్చినాడు ఇతను. వీళ్ళ నేర చరిత్ర ఇది. అదేవిధంగా ఈ మొహమ్మద్ అమీర్ ఇతను కూడా ఇతను గతంలో ఇతని దగ్గర నుంచి 2 మోటార్ సైకిల్స్ ప్లస్ ఒక ఇంజన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఇంజన్ వచ్చి హీరో హోండా ప్యాషన్ బ్లాక్ది, దానిది. అదేవిధంగా హోండా యాక్టివ్ది ఇంజను ప్లస్ హోండా షైన్ వెహికల్ ఒకటి, హీరో హోండా ఫ్యాషన్ బైక్ ఒకటి, ఈ 3 వెహికల్స్ ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాం. ఇదంతా కూడా చాంద్రయానగుట్ట ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వర్మ మరియు ఏ మసూదన్ రెడ్డి వీళ్ళు దీంట్లో బాగా పనిచేసినారు. ఎస్ఐ హరీష్ వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు పనిచేసిన సిబ్బంది అందరికీ కూడా మేము తగు విధంగా రివార్డ్ ఇవ్వడానికి ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తాం. ఈ వెహికల్స్ పోయినాయి. అయితే ఈ పోయినప్పుడు వీళ్ళు ఏంటంటే ముందు పెట్టినప్పుడు ఆ పార్క్ చేసిన వెహికల్ కాడి నుంచి దాన్ని తీసుకొని పోతారు. వీళ్ళని మీరు వెహికల్ పార్క్ చేసినప్పుడు వాహన యజమానులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే అక్కడ వెహికల్స్ పార్క్ చేసినప్పుడు ప్రాపర్గా లాక్ చేసుకోండి, ప్రాపర్గా సెక్యూరిటీ మెజర్స్ పెట్టుకోండి.